అక్టోబర్ 23వ తేదీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసినటువంటి 350 ఎకరాల పైచిలుకు భూమిలో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాంప్లెట్ ఇదొక బ్రోచరు మనం ఇవ్వలేదు. అక్షరాల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రమే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక కలెక్టర్ గారు ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ రోజు ఈ యొక్క పాంప్లెట్ ను ప్రజలకు కానీ, ప్రెస్ కానీ, నాయకులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ అందరికీ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇతనో నేనో తయారు చేసింది కాదు, మీరో తయారు చేసింది కాదు, సాక్షాత్తు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే రిలీజ్ చేసినటువంటి బ్రోచర్. రామన్నపేట మండలం, రామన్నపేట తాలూకా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వీళ్ళు ఏం చేశారంటే ఎకోమెన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ యొక్క భూమిలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సరిపడా వసతులు ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా అని చెప్పేసి సర్వే చేయమని చెప్పేసి ఎకోమెన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ యొక్క సర్వే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సర్వేలో భాగంగా మా యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించబోయే పరిసర ప్రాంతాలలో ఎటువంటి పొల్యూషన్ జరగదు, ఎటువంటి కాలుష్యం జరగదు అని చెప్పుకుంటూ నీరు సంబంధించినటువంటి మూసీ నది 7 కిలోమీటర్ల దూరం ఉంది, కొమ్మాయిగూడెం సరస్సు 2.5 కిలోమీటర్ల దూరం ఉంది, రామన్నపేట సరస్సు 1.5 కిలోమీటర్ దూరం ఉంది, పెద్ద కాపర్తి, ఇవన్నీ ఎల్లంకి, వెలిమినేడు, నీర్నామల, నందనపల్లి, శివనేనిగూడెం, ఇస్కిల్లా, మునిపంపుల, ఇంద్రాపాల నగర్ సరస్సులను ఐడెంటిఫై చేస్తూ మనకు ఈ యొక్క బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్రోచర్ లో ఏమనుందంటే మూసీ నది 7 కిలోమీటర్ల దూరం ఉన్నది, కొమ్మాయిగూడెము, రామన్నపేట, సిరిపురము ఈ అన్ని సరస్సులు మా యొక్క సరౌండింగ్ లేవు, చాలా దూర పరిసరాల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి వాటర్ పొల్యూషన్ జరగదు అని వాళ్ళు నిజ నిర్ధారణ చేశారు. ఇప్పుడు మీ అందరికీ ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియదలుచుకున్నా. ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ 350 ఎకరాలు కొనుగోలు చేసినటువంటి భూమి. ఇది భువనగిరి నుంచి చిట్యాల వచ్చే రోడ్, చిట్యాల. ఇది నేషనల్ హైవే, NH నేషనల్ హైవే. ఈ రోడ్డు ఏమో పెద్ద కాపర్తి, కొమ్మాయిగూడెం, రామన్నపేట రోడ్డు. ఇది చిట్యాల పట్టణం. ఇది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసినటువంటి 350 ఎకరాల భూమి. ఇది భువనగిరి రోడ్ నుంచి చిట్యాలకు వచ్చే రోడ్డు. ఇది నేషనల్ హైవే. ఓకేనా? అయితే వీళ్ళు మూసీ నది ఇన్ని కిలోమీటర్ల దూరం ఉన్నది, కొమ్మాయిగూడెం నది ఇన్ని కిలోమీటర్ల దూరం ఉందని చెప్తున్నారు. వీళ్ళందరికీ జనాలందరికీ తెలియాల్సిన విషయము నేను చెప్పబోతున్నాను. ఈ యొక్క ప్రాంతంలో గొలుసు కట్టు చెరువులు అత్యధికం. అంటే ఒక చెరువు నిండి ఇంకొక చెరువు నిండుతుంది, ఒక చెరువు నిండిన తర్వాత అలుగు పోసిన తర్వాత ఇంకో చెరువు నిండే ప్రక్రియ ఈ యొక్క ప్రాంతంలో నెలకొని ఉన్నది. ఇప్పుడు కొమ్మాయిగూడెం చెరువు ఇక్కడ ఉన్నది, కొమ్మాయిగూడెం చెరువు ఇక్కడ ఉన్నది. ఈ చెరువు నిండిన తర్వాత ఇక్కడ రామన్నపేట డిగ్రీ కాలేజ్ దగ్గర ఈ రోడ్డు క్రాస్ చేసుకొని ఇది శివనేనిగూడెం చెరువు, ఇది వనిపాకల చెరువు, ఇది ఒట్టిమర్తి చెరువు, ఇది నార్కట్పల్లి చెరువు, ఇది ఏపీ లింగోటం చెరువు. ఈ చెరువు నిండిన తర్వాత ఇక్కడ నుంచి అలుగు పోసుకుంటూ ఈ శివనేనిగూడెం చెరువు, ఇక్కడ నుంచి వనిపాకల, ఒట్టిమర్తి, నార్కట్పల్లి, ఏపీ లింగోటం చెరువులు నిండుతుంది. అయితే ఈ యొక్క చెరువులను మేము కాలుష్యం చేస్తలేమో అని చెప్పుకుంటూనే అత్యధికమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చెరువు నుంచి వస్తున్నటువంటి ధర్మారెడ్డి కాల్వ ఇవి 350 ఎకరాల భూమి లోపలే ఉన్నది. ఈయన ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే మూసి దూరం ఉన్నప్పటికి కూడా ఈ ఏదైతే గొలుసు కట్టు చెరువు ద్వారా నీళ్లు నిండబోతా ఉన్నాయో పలు గ్రామాలకు ఇక్కడ ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు అలుగు పోస్తే ఒక చెరువు నుంచి ఒక చెరువుకు గొలుసు కట్టు ద్వారా నిండబోయే చెరువులు ఆ ప్రధానమైన కాలువ ఏదైతే పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువ అని చెప్పుకుంటా ఉన్నామో, ఇటు పిలాయిపల్లి ఇటు ధర్మారెడ్డి కాలువ
ప్రధానంగా ఇక్కడ ధర్మారెడ్డి కాలువ ఏదైతే చెప్పుకుంటామో ధర్మారెడ్డి కాలువ అనేది 356 ఎకరాల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమి నుంచెల్లే ఉంది. అయితే ఈ కాలువ గోకారం గొల్లపల్లి చెరువులు నింపుకుంటూ డైరెక్ట్ కొమ్మాయిగూడెం చెరువు నింపాలి. అయితే ఈ దారి ఈ 350 ఎకరాల నుంచే ఈ కాలువ ఉన్నది మళ్ళా 100 మీటర్లో 200 మీటర్లో కాదు, ఏకంగా కిలోమీటర్ పైన 1200 మీటర్లు, 1 కిలోమీటర్ పైన ఈ కాలువ నుంచే ఉన్నది, ఈ భూమి నుంచే ఉన్నది. అంటే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి తయారు చేసిన తర్వాత ఈ యొక్క వ్యర్థాలన్నీ ఈ కాలువలో వదులుతారు. ఈ కాలువలో వదిలిన తర్వాత ఈ కొమ్మాయిగూడెం చెరువు, ఈ శివనేనిగూడెం చెరువు, ఉనిపాకల చెరువు, ఒట్టిమర్తి చెరువు, నార్కట్పల్లి చెరువు, ఏపీ లింగోట చెరువు పూర్తి స్థాయిలో కలుషితం కాబోతుంది. ఏ విధంగా కలుషితం కాబోతుంది అంటే ఒక పాలపై మీగడ తేలినట్టు సిమెంట్ వ్యర్థాలు, దుమ్ము, ధూళి ఈ యొక్క చెరువులు నింపుకుంటూ పాలపై మీగడ తేలినట్టు ఉంటుంది. ఈ కారణంగా ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు పూర్తి స్థాయిలో నాశనం కాబోతున్నాయి. ఈ యొక్క నీళ్లు పశువులు గాని చేపలు గాని పశువులు తాగితే బతికేటట్టు లేదు, చేపలు ఆ చెరువులలో జీవించేటట్టు లేదు, అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు పండేటట్టు లేవు. ఎందుకో ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ పైన ఏర్పడినటువంటి ధూళి, దుమ్ము, సిమెంట్ వ్యర్థాలు ఈ యొక్క చెరువుల పైన పాలపై మిగడ తేలినట్టు ఉంటాయి. ఇదే కాదు, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా.